హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని రసాయన బంధం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఇప్పటి వరకు మనకు తెలిసిన మూలకాల సంఖ్య 115. ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్లు ద్విపరమాణుక అణువులుగా చూస్తుంటాం. అనేక మూలక పరమాణువులు వివిధ రకాలుగా సంయోగం చెందడం వలన రసాయన సమ్మేళనాలు ఏర్పడతాయి. నీటి యొక్క రసాయన సంకేతికం H2O. సోడియం క్లోరైడ్ సాంకేతికం NaCl. లండన్లోని రాయల్ ఇన్స్టిట్యూట్లో హ్యాంఫ్రీ డేవి అనే రసాయన శాస్త్రవేత్త 250 లోహపు పలకలతో ఒక బ్యాటరీని నిర్మించాడు. బ్యాటరీ నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ను ఉపయోగించి లవణ ద్రావణాల నుండి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా అధిక చర్యాశీలత గల మూలకాలైన పొటాషియం, సోడియంలను హ్యాంఫ్రీ డేవి రాబట్టాడు. ఈ ప్రయోగంలో సంయోగ పదార్థంలోని లోహ భాగం రుణధ్రువం వైపు, అలోహ భాగం ధనధ్రువం వైపు కదలడాన్ని ఇతను గమనించాడు. అలోహాలు ధనాత్మకమైనవి, లోహాలు రుణాత్మకమైనవి అని ఈ రెండు కూడా సంయోగ పదార్థంలో విద్యుదాకర్షణ బలంచే బంధించబడి ఉంటాయని హ్యాంఫ్రీ డేవి ప్రతిపాదించాడు. ఇతను కర్బన సమ్మేళనాలలో ద్విపరమాణుక అణువులలో ఉండే బంధాలను వివరించలేకపోయాడు. 19వ శతాబ్దం చివరలో మరియు 20వ శతాబ్దం ప్రారంభంలో శాస్త్రవేత్తలకు ప్రధానంగా 3 రకాల బలాల గురించి మాత్రమే తెలుసు. అవి గురుత్వాకర్షణ బలం, అయస్కాంత బలం, విద్యుదాకర్షణ బలం. అణువులో పరమాణువులు విద్యుదాకర్షణ బలాలచే బంధించబడి ఉన్నాయని శాస్త్రవేత్తలు నమ్మేవారు. పరమాణువుల మధ్య ఉండే వికర్షణ, ఆకర్షణ బలాల తీవ్రత బంధం ఏర్పాటును నిర్ణయిస్తుంది. ఆకర్షణ బలం కన్నా వికర్షణ బలం ఎక్కువైతే ఆ పరమాణువులు సంయోగం చెందవు. 2 పరమాణువులు సంయోగం చెందేటప్పుడు కేంద్రకం కానీ అంతరకక్షలో గల ఎలక్ట్రాన్లు కానీ ప్రభావానికి గురికావు. కేవలం బాహ్యకక్షలో గల ఎలక్ట్రాన్లు మాత్రమే ప్రభావితమవుతాయి. కాబట్టి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు 2 పరమాణువుల మధ్య బంధానికి కారణమవుతాయి. లూయిస్ గుర్తులు లేదా లూయిస్ చుక్కల నిర్మాణాలు. మూలకాల వర్గీకరణ మరియు ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా ఆవర్తన పట్టికలో మూలకాల అమరిక రసాయన బంధం గురించి ఒక కొత్త ఆలోచనకు అవకాశం కల్పించింది. 0 గ్రూపుకు చెందిన జడవాయువులు మిగతా మూలకాలతో పోలిస్తే విభిన్న ధర్మాలను కలిగి ఉంటాయి. ఈ వాయువులు చాలా తక్కువగా లేదా అసలు ఎలాంటి రసాయన మార్పు చెందడం జరగదు. ఈ మూలక పరమాణువులు ఎక్కడ స్థిరత్వాన్ని కలిగి ఉండి తమలో తాము కానీ ఇతర మూలక పరమాణువులతో కానీ సంయోగం చెంది అణువులను ఏర్పరచడం జరగదు. మూలకం, వాటి పరమాణు సంఖ్య, ఎలక్ట్రాన్ విన్యాసం మరియు వేలెన్సీ ఎలక్ట్రాన్లకు సంబంధించిన పట్టికను గమనించండి. హీలియం తప్ప మిగిలిన జడవాయువుల యొక్క చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లుంటాయి. మూలక పరమాణువులను మరియు దానిలోని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లను
పటరూపంలో చూపించుటను లూయిస్ గుర్తు లేదా ఎలక్ట్రాన్ చుక్కల నిర్మాణం అని అంటారు. ఇందులో పరమాణు కేంద్రకాన్ని, లోపలి కక్షలోని ఎలక్ట్రాన్లను ఆ మూలకం యొక్క గుర్తు ద్వారా మరియు పరమాణు బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్లను చుక్కలతో లేదా గుణకారపు గుర్తుతో సూచిస్తారు. జడవాయువుల మూలక పరమాణువుల లూయిస్ చుక్కల నిర్మాణాలు. ఒకటవ గ్రూపులోని మూలకాలన్నింటికి ఒక వేలెన్సీ ఎలక్ట్రాన్, రెండవ గ్రూపులోని మూలకాలకు 2 వేలెన్సీ ఎలక్ట్రాన్లు, 13వ గ్రూపులోని మూలకాలకు 3 వేలెన్సీ ఎలక్ట్రాన్లు మరియు 14వ గ్రూపులో 4 వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఉంటాయి. అష్టక విన్యాసం ఇప్పటికీ ఒక సాధారణీకరణమే కానీ అది ఒక నియమం కాదు, ఎందుకంటే దీనికి కొన్ని పరిమితులున్నాయి. లూయిస్ మరియు కొసెల్ వేలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం. ఎలక్ట్రాన్ల పరంగా పరమాణువుల మధ్య రసాయన బంధాన్ని వివరించడానికి చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ కొసెల్ మరియు లూయి అనే శాస్త్రవేత్తలు 1916లో దీనికి సంతృప్తికరమైన వివరణ ఇచ్చారు. ఎలక్ట్రాన్ల ఆధారంగా వేలెన్సీని నిర్వచించడమే వీరి సిద్ధాంతానికి మూలాధారం. వీరు జడవాయువుల రసాయనిక జడత్వం ఆధారంగా వేలెన్సీకి ఒక తార్కిక వివరణ ఇవ్వగలిగారు. ఇది అష్టక సిద్ధాంతానికి దారితీసింది. ప్రధాన గ్రూపులలో గల మూలక పరమాణువులను రసాయనిక చర్యలలో పాల్గొన్నప్పుడు గమనిస్తే అవి అన్నీ కూడా జడవాయువుల లేదా అష్టక ఎలక్ట్రాన్ విన్యాసం పొందడానికి ప్రయత్నం చేస్తున్నట్లు గమనించవచ్చు. ఏ గ్రూప్ మూలకాలు వాని పరమాణు బాహ్యకక్ష నుండి ఒక ఎలక్ట్రాన్ను కోల్పోయి దానికి సంబంధించిన ఏకమాత్ర ధనాత్మక అయాన్ ఏర్పరచడం ద్వారా తమ బాహ్యకక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉండే విధంగా మార్పు చెందడానికి ప్రయత్నిస్తాయి. ఉదాహరణ 11Na gives rise 2,8,1. 11Na plus gives rise 2,8. గ్రూప్ మూలకాల పరమాణువులు రసాయనిక చర్యలో పాల్గొనేటప్పుడు తమ బాహ్యకక్ష నుండి 2 వేలెన్సీ ఎలక్ట్రాన్లను కోల్పోయి ద్విమాత్రక ధనాత్మక అయాన్గా ఏర్పడడం ద్వారా తమ బాహ్యకక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉండేలా మార్పు చెందడానికి ప్రయత్నిస్తాయి. ఉదాహరణ 12Mg gives rise 2,8,2. 12Mg 2 plus gives rise 2,8. 3A గ్రూప్ మూలకాలు 3 వేలెన్సీ ఎలక్ట్రాన్లను కోల్పోయి వాటికి సంబంధించిన అయాన్లా ఏర్పడడానికి ప్రయత్నిస్తాయి. ఉదాహరణ 13Al gives rise 2,8,3. 13Al 3 plus gives rise 2,8. 6A గ్రూప్ మూలకాల పరమాణువులు రసాయన మార్పుకు లోనయ్యేటప్పుడు 2 ఎలక్ట్రాన్లను గ్రహించి వాటికి సంబంధించిన ఆనయాన్లుగా ఏర్పడడం ద్వారా వాటి బాహ్యకక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉండేలా మార్పు చెందుతాయి. ఉదాహరణ 8O gives rise 2,6. 8O2 minus gives rise 2,8. 7A గ్రూప్ మూలకాల పరమాణువులు రసాయనిక మార్పుకు లోనయ్యేటప్పుడు ఒక ఎలక్ట్రాన్ను గ్రహించి వాటికి సంబంధించిన అనయాన్లుగా ఏర్పడడం ద్వారా
వాటి బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉండేలా మార్పు చెందుతాయి. ఉదాహరణ 9F gives rise 2,7, 9F minus gives rise 2,8. 8A గ్రూప్ మూలకాలు సాధారణంగా ఎలక్ట్రాన్లను కోల్పోవడానికి కానీ గ్రహించడానికి కానీ ప్రయత్నించవు. సాధారణంగా హీలియం మరియు నియాన్లు రసాయన మార్పులలో పాల్గొనవు. 8A గ్రూపుకు చెందిన మిగతా మూలకాలు అరుదుగా రసాయన మార్పులలో పాల్గొన్నప్పటికీ ఎలక్ట్రాన్లను కోల్పోవడం కానీ గ్రహించడం కానీ జరగదు. ఉదాహరణ 10Ne gives rise 2,8 నియాన్ పరమాణువు ఎలక్ట్రాన్ను కోల్పోవడం లేదా గ్రహించడం కానీ జరగదు. అయాన్లపై ఉండే ఫలిత ఆవేశానికి సంబంధించిన పట్టికను పరిశీలించండి. ఎయిట్ ఏ గ్రూపుకు చెందిన పరమాణువులు వాటి చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. హీలియం ఈ రకమైన ఏర్పాటుకు మినహాయింపు. ఎందుకనగా హీలియంలో ఒకే ఒక కక్ష ఉంటుంది, అది 2 ఎలక్ట్రాన్లతో నిండి ఉంటుంది. తమ చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉండే జడవాయువులు రసాయనికంగా అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. జడవాయువులు చాలా అరుదుగా రసాయన చర్యలలో పాల్గొంటాయి. కావున ఏ పరమాణువు లేదా అయాన్ అయితే దాని వ్యాలెన్సీ కక్షలో 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుందో అది రసాయనికంగా స్థిరమైనదని చెప్పవచ్చు. రసాయన చర్యలు జరిగేటప్పుడు 1A గ్రూప్ నుండి 3A గ్రూప్ వరకు గల మూలకాలు వాటి అయాన్ల రూపంలో ఉన్నప్పుడు వాటి చివరి కక్షలో జడవాయు పరమాణువులను పోలిన విధంగా 8 ఎలక్ట్రాన్లు ఉండడం యాదృచ్ఛికమని భావించలేం. ఎందుకంటే బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉండటం వలన ఆ పరమాణువుకు కానీ అయాన్కు కానీ స్థిరత్వం వస్తుంది. ఈ పరిశీలనల ఆధారంగా అష్టక నియమం నిర్వచించడం జరిగింది. అష్టక నియమం: మూలకాలకు చెందిన పరమాణువులు తమ బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు మిగిలి ఉండేలా రసాయనిక మార్పు చెందడానికి ప్రయత్నిస్తాయి. దీనిని అష్టక నియమం అంటారు. లూయిస్ పరమాణువును ధనావేశంతో కూడిన కెర్నల్ మరియు గరిష్టంగా 8 ఎలక్ట్రాన్లు నింపుకోగలిగే బాహ్య కక్షను చూపే ఊహాచిత్రంగా చూపించాడు. రసాయనికంగా చర్యాశీలత గల మూలకాలకు చెందిన పరమాణువులు వాటి వ్యాలెన్సీ కక్షలలో అష్టక విన్యాసాన్ని కలిగి ఉండవు. అవి అష్టకాన్ని పొందడానికి అదే మూలకానికి చెందిన పరమాణువులతో కానీ వేరే మూలకానికి చెందిన పరమాణువులతో కానీ సంయోగం చెందడానికి ప్రయత్నించడం ద్వారా వీటికి ఈ చర్యాశీలత సంక్రమిస్తుంది. రెండు పరమాణువుల మధ్య కానీ లేదా పరమాణువుల సమూహాల మధ్య కానీ పనిచేసే బలం ఒక స్థిరమైన పదార్థం ఏర్పడటానికి దారితీస్తే దానిని రసాయన బంధం అంటాము. రసాయన బంధాల రకాలు: 1 అయానిక బంధం, 2 సంయోజనీయ బంధం. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.